ఏ రోజు మేము పవర్లో వస్తే బీఆర్ఎస్ అన్డెమోక్రటిక్ వేలో మాకు ఫినిష్ చేయడానికి చూస్తున్నది. ఒక డెమోక్రసీ హెల్తీ కావాలంటే అపోజిషన్ హెల్తీ ఉండాలి. కానీ మా ఎమ్మెల్యేస్కి కొనుక్కొని మాకు ఫినిష్ చేయడానికి మోర్ దెన్ 60 ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, రాజ్యసభకి అందరికీ కొనుక్కున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీస్, కౌన్సిలర్స్, కార్పొరేటర్తో లెక్కలేదు. సో అన్నీ చేసుకుంటా వీళ్ళు పోతున్నారు. నెక్స్ట్ టైం మనం పవర్లో వస్తే రేవంత్ అన్న నీకు ఒక మాట అంటున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, వన్ థింగ్స్ నో ఎథిక్స్ నో మారల్స్, ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఈ లంగా ఫెలో మనకు ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మనం ఇట్లా చేద్దాం. మనం కూడా వాళ్ళ ఎమ్మెల్యేస్కి మొత్తం తీసుకుందామన్నా మనకు అపోజిషన్ హోదా నుంచి తీసేస్తున్నారు. మన బట్టి దళిత్ లీడర్కి ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. అందరు వెళ్ళిపోతున్నారు. కోట్లు ఆఫర్ చేసుకొని నెక్స్ట్ టైం టికెట్ ఆఫర్ చేసుకొని ఇంత చేసుకొని మనకు ఫినిష్ చేయడానికి పోతున్నాడు. ఇదే సోనియా గాంధీ కాలు మొక్కి తీసుకువచ్చిన తెలంగాణ, 2 ఎంపీలు వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ, నీ అమ్మ వీడికి సిగ్గు లేదు, మనం కూడా ఇట్లనే చేద్దామన్నా అని చెప్తే తప్పకుండా చేద్దాం ఫిరోజ్ అన్న. అదే ఫాలో అవుతుంది. సో ఈ మాటలో నువ్వు ఎథిక్స్ లేవు అని చెప్పు, ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు. కానీ ఒక్కటే డిఫరెన్స్ కేసీఆర్లో రేవంత్ రెడ్డి అన్నాడు. ఒక్కటే డిఫరెన్స్, కేసీఆర్ డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు, పోస్టులు ఇస్తామన్నాడు. మేము ఒక్కటే చెప్పినాం, మా సిద్ధాంతాలు ఇష్టం ఉంటే రా, మీ పనులు కావాలి. సిద్ధాంతాలు ఇష్టాలు ఎందుకు సార్? ఒక్క మాట నేనేం కాదండి. సిద్ధాంతాలు గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన తర్వాత సిద్ధాంతం ఏముంటుంది, మోరల్స్ ఏముంటాయి? మళ్ళీ మీ పార్టీలోకి రావడానికి కావాలంటే అక్కడ రాజీనామా చేసి రావచ్చుగా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చుగా. అట్లాంటిది నాట్ ఏబుల్ టు. మీరు నాకు మధ్యలో ఆపేస్తున్నారు. రైట్, నాకు కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పండి. మా సిద్ధాంతాలు ఇష్టం ఉంటే మీరు రండి, మీ పనులు అయితే మీరు రండి. మేము డబ్బులు ఇవ్వం, మీకు పోస్టులు ఇవ్వం, ఎవ్వరికి మినిస్ట్రీ ఇవ్వం, ఎవ్వరికి పోస్ట్ దొరకదు. ఇది ఓపెన్ రేవంత్ అన్న చెప్పినారు, హైకమాండ్ చెప్పింది. దాని తర్వాత వాళ్ళు వస్తుంటే మేమందరికీ తీసుకుంటాం. ఆ ప్రామిస్ చేసింది ఆ అర్ధరాత్రి. ఆ రోజు కాంగ్రెస్కి సునామీ, ఆ రోజు కాంగ్రెస్కి లైట్ లేదు. అట్లాంటి టైంలో రేవంత్ అన్న ఒక మాట ఇచ్చినాడు, దానికే కట్టుబడి ఉంటున్నారు. దట్స్ ఆల్. బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, వాళ్ళకు ఇట్లా కాంగ్రెస్కి ఫినిష్ చేయాలి, అట్లా మాకు కూడా బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి అని 1 పాయింట్ ప్రోగ్రామ్. అది తప్పు ఉంటే ఒకసారి కాదు 1,00,000 సార్లు కూడా అది తప్పు చేస్తాం. కానీ పార్టీలో మీలాంటి వాళ్ళు వెనకబడిపోతున్నారు. దానివల్ల వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పార్టీ మారి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. నేను ప్రత్యేకంగా మీకు కొన్ని నేమ్స్ నేను చెప్పక్కర్లా, మొన్న అసెంబ్లీలో జరిగిన సిచ్యుయేషన్స్ కొన్ని మీకు తెలుసు. అలాంటి వాళ్ళని ఎట్లా సహిస్తారు, ఒక పార్టీ ఎందుకు సహిస్తోంది అనేది ఇక్కడ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నీ వదిలేసి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి లాక్కోవటం అనేది అదే సిద్ధాంతం అనేది నేను అడిగేది. అవర్ టార్గెట్ ఇస్ రెఫరల్ టు కాంటెక్స్ట్ పెట్టండి కిషోర్ గారి. అవర్ టార్గెట్ ఇస్ టు డెమాలిష్ బీఆర్ఎస్. ఎందుకు? నో, వాళ్ళు మాకు డెమాలిష్ చేయడానికి టోటల్ ప్రయత్నం చేసినారు కాబట్టి ఇంటికా జవాబు. మీరేమైనా ఎదుర్కొన్నారు అట్లాంటివి? నేను కాదు, మీరేమన్నా ఎదుర్కొన్నారు ప్రత్యేకంగా? మీరేమన్నా ప్రత్యక్షంగా చూసారా? పోనీ చూసింది కాదు, అన్ని ఇది ఓపెన్ కదా. ఓపెన్ కరెక్ట్. మా దగ్గర నుంచి ఇంతమంది మోర్ దెన్ 60 రైట్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వెళ్ళిపోయినారు రాజ్యసభ. దేనికోసం వెళ్ళిపోయినారు? 100 crores అప్పుడు తెలంగాణ వాదం ఉంది. అప్పుడు తెలంగాణ వాదం నడిచింది. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురాలేకపోయింది. పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణని ముందుకు డన్. ఐ టోటలీ అగ్రీ. తెలంగాణ వాదం ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాదం ఉన్నది, అంతే. హ్యాట్రిక్ సీఎం వస్తే బతుకు బాగుపడుతుంది, లేకుంటే బస్ స్టాండ్ అయిపోతారు రా, అంతే. మీకు తెలివి ఉంటే రా, లేకుంటే అక్కడ నుండి బస్ స్టాండ్ రా, అంతే. దట్ ఈజ్ అవర్ లాస్ట్ ఆన్సర్. పోస్ట్ ఇయ్యం, మినిస్ట్రీ ఇయ్యం, డబ్బులు ఇయ్యం. వస్తే 15 years మా దగ్గర వచ్చి రాజకీయం చేసుకో, అంతే. ఓవర్. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు చరిత్రను చూస్తే ఏ సీఎంని కూడా 1 year 2 yearsకి మించి కొనసాగించిన సందర్భాలు లేవు. కర్ణాటక, మహారాష్ట్ర, పక్క రాష్ట్రాలు బోల్డెన్ ఉన్నాయి మనకి ఉదాహరణలు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం కొనసాగిస్తారన్న నమ్మకం ఏంటి?
నంబర్ 1 ఆయననే. మీరు రేవంత్ గారనే అంటున్నారు. నేను చెప్తున్నా 15 ఏళ్ళు రేవంత్ గారు అని అన్నారు ఫిరోజ్ ఖాన్ గారు. 100%. దాన్ని కట్టుబడి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ? ఇదే క్వశ్చన్ నాకు ఎలక్షన్ ముందు అడిగినారు 100 జర్నలిస్టులు. అరే మీరు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటున్నాడు, ఒక జూనియర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? నేను అడుగుతా అదే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? ఎట్లా అవుతాడు? జూనియర్ పొట్టోడు ఎట్లా అవుతాడు? 100 క్వశ్చన్ అడిగినారు. నేనన్నా పులి. అరే మేమందరూ పులిలు లేము, వేరే వాళ్ళు పులిలు లేరు. నేనన్నా ఎస్ అందరు పులిలు, కానీ ఈ పొట్టోడే పెద్ద పులి. కానీ అదే పెద్ద పులి ఈరోజు ఫిరోజ్ ఖాన్ వెనకాల లేకుండా ఫిరోజ్ ఖాన్ గారు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ టోటల్ రాంగ్. రేవంత్ రెడ్డి అన్న ఏ రోజు అవసరం పడుతుంది ఒక గ్లాడియేటర్ నచ్చని ఎంఐఎంతో వాళ్ళు కలిసే ప్రయత్నం జరుగుతోంది. అది ఒక ఈక్వేషన్, బీఆర్ఎస్ కి ఫినిష్ చేయడానికి ఒక క్యాల్కులేషన్, ఈక్వేషన్, స్ట్రాటజీ. మీరు ఆడేటప్పుడు ఇంకా మాట్లాడడానికి ఇంకేం లేవు క్వశ్చన్స్ మీ దగ్గర. 2 months దోస్తీ, ఇంకా తర్వాత ఉండదు. ఆ టైంలో ఎంపీ ఎలక్షన్స్, అది దోస్తీ కావాలి, అది ఒక స్ట్రాటజీ. దాని ప్రకారమే మేము సపోర్ట్ చేసినాం, అందరు సపోర్ట్ చేసినారు. ఆ స్ట్రాటజీ వెళ్ళిపోతుంది తమ్ముడు. ఏ టైంకి రేవంత్ రెడ్డికి మైండ్లో వస్తుంది, ఎస్ నౌ ఐ రిక్వైర్ గ్లాడియేటర్ ఫిరోజ్ ఖాన్, స్పాటేకస్ ఫిరోజ్ ఖాన్, భగత్ సింగ్ ఫిరోజ్ ఖాన్, శివాజీ మహారాజ్ ఫిరోజ్ ఖాన్, వచ్చేస్తాం. జీవితం అంకితం చేసినాం. చెమట కాదు, డబ్బులు కాదు, రక్తం ఇస్తాం. అది రేవంత్ అన్నకి తెలుసు, హైకమాండ్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. దట్స్ ఆల్. ఫిరోజ్ అన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఒక లక్ష్యం లేకుండా ఫిరోజ్ ఖాన్ గారి జీవితం నడుస్తుంది. హూ సెడ్? ఒక పక్క హిందూ అంటారు, ఒక పక్క జై శ్రీరామ్ అంటారు, ఒక పక్కనేమో నేను నా ముస్లిమ్స్ అందరికీ నేను రాబోయే కాలంలో నేను మొదటి నుంచి కూడా నేను ముస్లిమ్స్ వెనకాల ఉన్నానని అంటారు. నా మైనార్టీ సెక్షన్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తానంటారు. మరోవైపు నేను మా క్రిస్టియన్స్కి వెనకాల నేనే ఆ వినోదనగా నిలుస్తానంటారు. ఈ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి కూడా అక్కడ కూడా అదే మాట్లాడతారు. ఏంటి భిన్న కోణాలు ఏంటి ఫిరోజ్ ఖాన్లో, ఎందుకు వస్తున్నాయి? ఫిరోజ్ ఖాన్ అంటే ఫస్ట్ ఇండియన్ అండ్ పుట్టిన ముస్లిం. ఇక్కడ పెట్టి చెప్పండి. పుట్టిన ఇండియన్, పుట్టిన ముస్లిం. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా చెప్పిన సత్యదాకా అదే చెప్తా. ఆ ఇస్లాం చెప్పింది ప్రతి ఒక్క రిలీజన్కి రెస్పెక్ట్ చేయి. ఆ జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేస్తా, జీసస్ క్రైస్ట్కి రెస్పెక్ట్ చేస్తా, గురునానక్కి రెస్పెక్ట్ చేస్తా, అంబేద్కర్జీ ఒక గాడ్, ఆ అంబేద్కర్జీ కూడా రెస్పెక్ట్ చేస్తా. సో ఆ రెస్పెక్ట్ చేసే పదం మా ఇస్లామే నేర్పించింది. కొంతమందికి తెలియకపోతే ఇలా నేర్చుకో. మానవత్వం, ప్రేమ, సాక్రిఫైస్ ఇస్లాం. అండ్ ప్రతి ఒక్క కులం మతంకి రెస్పెక్ట్ చేయి చెప్పిన ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్లో నేను ఇట్లా అండర్లైన్ చేసి చూపిస్తా. నెక్స్ట్ టైం మీరు వస్తే ఖురాన్ ఇట్లా తీసి అది రీడ్ చేసుకొని దాని ట్రాన్స్లేషన్ చెప్తా. ఆ చిన్నప్పుడు నాకు అమ్మ ఖురాన్ నేర్పించింది, అమ్మ చెప్పింది. ఇది మానవత్వం, ఇదే ఇస్లాం. జై శ్రీరామ్. రెస్పెక్ట్ చేయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేయి. చేస్తాం, 100% రెస్పెక్ట్ చేస్తాం. వాట్ ఈస్ దట్?